బదిలీపై వెళ్తున్న వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ సభ్యులు మరియు నెల్లూరు చైల్డ్ సూపరింటెండెంట్ సోఫీ రాలా వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్ శ్రీనివాసన్లకు వీఆర్సీ గ్రౌండ్ నందు ఘనంగా వేడుకోలు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి మాట్లాడారు. అనంతరం సన్మాన గ్రహీతలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసన్ మాట్లాడారు. ఆ తదుపరి వారికి జ్ఞాపికలతో, శాల్వాలతో, పూల బొకేలతో అందరూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్, గౌరవ అధ్యక్షుడు ప్రముఖ అడ్వకేట్ నన్నే సాహెబ్, డాక్టర్లు భాస్కర్ రావు, సులోచనమ్మ, రవీంద్రనాథ్ ఠాకూర్, ఈశ్వరరెడ్డి, క్లబ్ డైరెక్టర్లు శివబాల సుబ్బారావు, తాజుద్దీన్, డాక్టర్ నరసింహశాస్త్రి, వెంకటేశ్వరరావు, గోపి, వెంకటేశ్వరరావు, విజయ్ కుమార్, ఎస్ దాని, గుర్రం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడిగా బండారు సుబ్బారెడ్డి నేను మాకు ముఖ్య అనుచరులుగా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకి నడిపిస్తున్న వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వరరావు గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి బాధాకరమైన విషయాన్ని ఇప్పటికీ మర్చిపోకుండా ఉండాలని మేము ఈ సన్మాన సభ ఏర్పాటు చేసుకున్నాం. దానికి వాళ్ళకి మా అభినందనలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాం. నేను 2015 నుంచి గ్రౌండ్కి వస్తూ ఉన్నాను, మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ తోటి. అయినప్పటికీ రియాసార్తో పరిచయం అయిన తర్వాతనే కొంచెం ఈ గ్రౌండ్లో కొంచెం యాక్టివ్ అవ్వడం జరిగింది. అంతకుముందు కొంచెం లో ప్రొఫైల్లో నా పని నేను వాకింగ్ చేసుకుని వెళ్ళిపోయానండి. నేను 2020 నుంచి ఇక్కడ డిహెచ్ఓ నెల్లూరుగా పనిచేశానండి. ఇటీవల నేను కేంద్ర కార్యాలయం నెల్లూరు పర్యవేక్షణాధికారిగా 5 months చేశాను. నేను బదిలీపై రాజమండ్రికి వెళ్తున్నాను. ఈ సందర్భంగా నాకు వీళ్ళు ఇచ్చినటువంటి ఆత్మీయ వేడుకలు ఎప్పటికీ మరవలేనండి. చాలా అభిమానంగా మొత్తం వాకర్స్ లాఫింగ్ క్లబ్ అయితేనేమి, వీఆర్సీ వాకర్స్ అయితేనేమి అందరూ చాలా అభిమానంగా నాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. కానపల్లి నుండి నెల్లూరుకి ప్రమోషన్ పైన వచ్చాను. వచ్చిన తర్వాత మొదటగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి వాకింగ్ 4 రోజులు వెళ్ళాను. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక వీఆర్సీ గ్రౌండ్ ఉంది, మా ఆఫీస్ స్టాఫ్ చెప్పడంతో ఇక్కడికి రావడం జరిగింది. నా మిత్రుడు ఒక ఆయన రాజశేఖర్ ఉన్నారు, ఆయన నేను కలిసి కొన్ని సంవత్సరాలు ఇక్కడ వాక్ చేస్తూ ఉన్నాను. మొదటగా నాకు పరిచయం అయింది ఓబయ్య గారు. నన్ను టైం అడిగారు, సార్ టైం ఎంత అని అడిగారు. టైం చెప్పగానే ఏ డిపార్ట్మెంట్ ఏంది అని డీటెయిల్స్ అడిగారు. ఆ తర్వాత ఆయన మన ఠాగూర్ సార్కి పరిచయం చేశారు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళని పరిచయం చేశారు. ఆ తర్వాత నన్నే సార్కి, తర్వాత మన రియాజ్ గారికి పరిచయం చేయడంతో వీళ్ళతో అనుబంధం ఏర్పడింది నాకు. అది ఒక కుటుంబంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఆ తర్వాత అసోసియేషన్లో, ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ కూడా నాకు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ లాఫింగ్ క్లబ్ మెంబర్షిప్ ఒక అసోసియేషన్ ఓపెన్ చేయడం, అందులో నన్ను మెంబర్షిప్ ఇవ్వడం, ఆ తర్వాత నన్ను డైరెక్టర్ చేయడం, అన్ని కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు కొన్ని సర్వీస్ చేయడానికి కూడా ఇప్పుడు వీళ్ళు అవకాశం కల్పించారు. అందరి బట్టి నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్లో ఒంగోలుకు వెళ్ళాను. నాకు ఈ విధంగా ఒక ఆత్మీయ ఒక సన్మానం చేయడం చాలా చాలా సంతోషం, నేను ఊహించలేదు. చాలా వీళ్ళందరికీ మరి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా మా రియాజ్ సార్ సెక్రటరీ గారికి, మా ప్రెసిడెంట్ గారికి, మా యొక్క అసోసియేట్ ప్రెసిడెంట్ గారికి, మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ సెక్రటరీని. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు 2 మిత్రులు ప్రాణ స్నేహితులు మాదిరిగా ఉన్నారు మా లాఫింగ్ క్లబ్లో. ఒకరు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మన చైల్డ్ సూపర్ వెంకటేశ్వర గారు, మరి ఒకరు ఆర్ శ్రీనివాసన్ గారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిన్ మెడికల్ అండ్ హెల్త్. ఇద్దరు కూడా చాలా మంచిగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి అందరితో నడవడమే కాకుండా ఈ గ్రౌండ్ను అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలా అని ఒక కాన్సెప్ట్తో ఇక్కడ బెంచీలు వేయడానికి, కూర్చోడానికి బెంచీలు లేకపోతే బెంచీలు వేయడానికి కూడా వారు తోడ్పాటు అందించి, బెంచీలు వేయడానికి కూడా వాళ్ళు స్పందించి అందరికీ ఆదర్శంగా ముందుండి నిలబడి ఈరోజు ఇక్కడంతా కూర్చోడానికి కూడా సీనియర్ సిటిజన్స్ బెంచీలు వేయడానికి కూడా వాళ్ళే కారణం. అదేవిధంగా ఒక నిజాయితీ, నీతిమంతుడు, ఒక మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నటువంటి వెంకటేశ్వరరావు గారు మా క్లబ్ డైరెక్టర్గా ఉండడం మాకు ఎంతో సంతోషం, గర్వంగా ఉందని చెప్పి కూడా ఈ సమయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా శ్రీనివాసన్ గారు మంచి హృదయం. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆయన దగ్గర దాదాపు 20-30 మంది స్టాఫ్ ఉన్న వాళ్ళతో ఎంతో మమేకమై వారిని
కన్న బిడ్డల వల్లే చూసుకుంటూ మొన్న ఒక మెడికల్ క్యాంప్ పెడితే వాళ్ళు ఎంతో ఆప్యాయంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 150 మందిని కూడా టెస్ట్ చేసి బీపీ షుగర్ టెస్ట్ చేసి అన్నీ చేశారు. అంత మంచి వ్యక్తి శ్రీనివాసన్ గారు. ఆ విధంగా ఇద్దరు మంచి ఆఫీసర్లు అవున జిల్లా అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోవడం ఇది సర్వసాధారణమైనప్పటికీ మా క్లబ్కి కొంచెం బాధాకరమైన విషయం. మళ్ళీ వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయి పొంది వాడు ఇక్కడ జైలు సూపరింటెండెంట్గా అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా ఇద్దరు ఇక్కడికి రావాలని కోరుకుంటూ వారిని ఈ చిరు సత్కారానికి ఒప్పుకున్నటువంటి వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి ఆశీస్సులు నిజంగా అద్భుతమైన రోజు అనొచ్చు, కొంచెం బాధైన రోజు అని కూడా అనొచ్చు. ఈ రెండు సహజం మనిషి జీవితంలో సుఖము కష్టం, దుఃఖము సుఖము అనేది ఎలానో మన ఎంప్లాయీగా కూడా ఈ ట్రాన్స్ఫర్లు జాయినింగ్ రిటైర్మెంట్ అనేది కూడా అయ్యి సహజము. అయితే నాకు వెంకటేశ్వర సార్తో పెద్దగా వ్యక్తిగత పరిచయం లేదు. సార్ కూడా పెద్దగా క్లాసులకు రాడు, ఎందుకంటే ఆయనకు అవసరం కూడా చాలా తక్కువ. ఆయన బాడీని చాలా బాగా చూసుకుంటాడు సార్. చాలా సింపుల్ లివింగ్ చేస్తూ చాలా అద్భుతంగా. ఆ తర్వాత తెలిసింది సార్ ఇంత పెద్ద ఆఫీసర్ అంటే మరి నిజమేనా అనిపించే విధంగా. తర్వాత మనం ఆ విధంగా సార్ ఆడికి వెళ్ళినా సో ఆ విధంగానే ఇక్కడ ఎలా అయితే అందరితో మమేకమయ్యాడో అక్కడ కూడా అందరితో మమేకమై ఇలాంటి లాఫింగ్ క్లబ్లు, వాకర్స్ అసోసియేషన్ సంస్థలను స్థాపించి తర్వాత చూస్తే ఆయన జైలు సూపరింటెండెంట్ అని మేము ఒకసారి క్యాంప్ వెళ్ళాం. ఒక 2-3 ఏళ్ల కిందట ఆ పెద్ద జైలుకి వెళ్ళాం. క్యాంప్, మెడికల్ క్యాంప్, స్కిన్ క్యాంప్ వెళ్తే ఆయన గురించి భలే చెప్తున్నారు. తర్వాత చూస్తే ఒకటి ఈయన చాలా మంచోడు, అటు మన కొట్టాలని పొందాలని చెప్పి ఎల్కే గారిని నిమిషాలు మాట్లాడవచ్చు. శ్రీనివాసన్ వాడికి మంచి వీడుకోలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. ఈనాడు ఎందుకంటే అన్ని కార్యక్రమాలు జిందాబాద్ సినిమా చూసారు. దాంట్లో వాళ్ళు ఎట్ట నవ్వుకుంటారు, మాదిరిగా కింద వాళ్ళంతా ఎందుకు నవ్వుకుంటారు అని అడగాలి.